నేను సరదాకే రైడ్లకి వెళ్ళేటోడిని. నువ్వు 31st రైడ్ అంటున్నావు. చూసుకో మళ్ళా. అసలు ఈ 31st నైట్ అంటే ఎట్లుంటుంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే ఎత్తుతాం అనమాట. అంటే 1 o'clock అలా ఫోన్ ఆన్ చేస్తాను. నేను అప్పటి వరకు ఫోన్ ఆన్ కూడా చేయను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 31st అనమాట. సో లాస్ట్ వ్లాగ్ అనమాట ఇది, ఇయర్ది 2023 ఇది. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కార్ మీట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అంటే క్రేజీ కార్స్ అయితే రాబోతున్నాయి మనకి. మనం ప్రస్తుతానికి అయితే పోలోలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన క్రేజీ కార్స్ని చూపిస్తా. మనకైతే 6 Series GT నుంచి అన్ని ప్రతి రకమైన కార్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ జస్ట్ ఇంట్రో అనమాట ఇది. ఇంకా మెయిన్ మ్యాటర్ అక్కడ ఉంటుంది, కలుసుకుందాం. అక్కడ ఉంటామా? మనమే అందరికన్నా ముందు వచ్చేసామన్నమాట. సో మీకు అందరికీ పోలో చూపిస్తాను. సో దిస్ ఈజ్ అవర్ పోలో అనమాట. సో ఈ పోలోని అయితే మొత్తం మాడిఫై చేపిస్తున్నాడు మనోడు. నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తాం దీన్ని. అండ్ మన కార్స్ కూడా వచ్చేసినట్టున్నాయి. యా, ఆల్మోస్ట్ వచ్చేసారు వీళ్ళు కూడా. సో మనమే ఫస్ట్ అనుకుంటా రేస్లో. ఈ కార్స్లో అయితే కాదు, బట్ మనమే ఫస్ట్ వచ్చేసాము. 6 GT అన్నీ వచ్చున్నాయి గైస్. అన్ని కార్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఒక్కొక్కసారి లైనప్ని చూడండి, క్రేజీ ఉంది కదా. Is life even worth living? And all that I see is gray. Should I keep on breathing or fall in a deep dark space? They say things get better. Just hold your time and plan. But it feels like I'm waiting forever. I'm ready to end this pain. Close my eyes and fade away. Fade away. ఈ రైడ్ వచ్చేసి పొద్దున్న పూట ఎందుకు పెట్టాం, 31st అంటే నైట్ కదా ఎంజాయ్ చేసేది. అంటే యాక్చువల్గా నైట్ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే యూట్యూబ్లో పెట్టేటప్పుడు మనకి క్లిప్స్ అనేవి క్రిస్ప్గా రావు కదా. సో ఆ ఫీలింగ్ అయితే మిస్ అయిపోతుంది. 31st మేము ఎలాగో అంతకైతే ఎంజాయ్ చేయము. సో పొద్దున పూట జస్ట్ కార్ రైడ్స్ ఇలా వెళ్తున్నాము. నైట్ వచ్చేసి మనం ఏం చేస్తాము, నైట్ వీడియోలో పెడతాను. బేసిక్గా మనది ఏంటంటే అందరికైనా సింపుల్ ఉంటుంది. అసలు ఈ 31st నైట్ అంటే ఎట్లుంటుంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే ఎత్తుతాం అనమాట. అంటే 1 o'clock అలా ఫోన్ ఆన్ చేస్తాను. నేను అప్పటి వరకు ఫోన్ ఆన్ కూడా చేయను. అండ్ ఆ సిచ్యువేషన్లో నేను ఎక్కడ ఉంటానో కూడా వీడియోలోనే తీసుకుంటాను. ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసా కూడా జస్ట్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు కదా, వేరే కెమెరాతో కానీ ఏదైనా ఫోన్ కానీ. బేసిక్ ఏంటంటే ఏరోప్లేన్ మోడ్లో ఉందనుకోండి ఫోన్ని. బట్ ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తాను, నైట్ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన రైడ్కి అయితే కంటిన్యూ అయిపోదాం. ఆగండి రా, ఒక నిమిషం ఉండండి రా, డైలాగ్ చెప్తాను అందరు. డైలాగ్ చెప్తాను, అన్న డైలాగ్ చెప్తాడు వినండి, ఓకేనా? నేను సరదాకే రైడ్లకి వెళ్ళేటోడిని. నువ్వు 31st రైడ్ అంటున్నావు. చూసుకో మళ్ళా. డైలాగ్ క్లాప్స్ కొట్టండి రా. సూపర్ డైలాగ్ మావాడే ఇచ్చాడు. కొరియోగ్రఫీ ఏమంటారు, డైలాగ్రఫీనే. గైస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. షార్ట్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఒక మంచి మ్యూజిక్ వేసేసి షార్ట్స్ పెడేద్దాము. మన కార్ కి అయితే పోలోకి అయితే సన్ రూఫ్ లేదు కాబట్టి మనం అయితే కొంచెం జుగాడ్ చేసి మరి వీడియో తీస్తున్నాము. ఎంజాయ్ చేయండి, ఓకే? Oh nice, don't fall and die. Triple no, oh no. Triple no, oh no. Triple no, oh no. Triple no, oh no. I feel so low, can't find my way home. I'm trying to hold on, but I'm all alone. I'm reaching for help, but it's out of sight. I'm lost in the darkness, trying to fight the light. గైస్ ఇప్పుడు మనం అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. కాఫీ డేకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు మీరు విన్నారు కదా GT, ఐ మీన్ 6 GT సౌండ్ చాలా బాగుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఫుల్ సౌండ్ ఉంది కాబట్టి మనకైతే వినిపిదు.
అండ్ మన కార్ అయితే వెనకుంది, సో వెనక్కి వెళ్ళిపోయాం. దాని పక్కన ఇది చూస్తుంటే చూడండి, ముందర నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. బీస్ట్ అయితే ఇది క్రేజీ ఉందబ్బా. ఎప్పుడన్నా దీని మీద రివ్యూ అయితే ఖచ్చితంగా మనం తీసుకుందాము. నేనైతే ఫస్ట్ ఒక 2 రోజులు దీన్ని తోలిన తర్వాత రివ్యూ ఖచ్చితంగా తీసుకుంటాను. మనమైతే ప్రశాంతంగా కాఫీ డేలో కూర్చోనంటే వాళ్ళు అక్కడి నుంచి వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా సో మనకైతే ఓపిక అంతా నసీబ్ చేసింది. బట్ ఇంకా మనం బయలుదేరేస్తాం ఇక్కడి నుంచి. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం ధనుష్, మాకు ఒక్క క్లిప్ అన్నా తీసావరా నువ్వు మంచిగా? చెప్పురా, ఒక్కరన్నా తీసినారా? సిగ్గుందరా మీకు? ఏం తీసావరా? ఏం తీయలేదురా మీరు. గైస్ ఇప్పుడు మనమైతే రైడ్ అయితే కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అందరికీ బాయ్ చెప్పేసి లెట్స్ గో. మనమైతే కియాలో వెళ్తున్నాం, మన వాళ్ళు పోలోలో వచ్చేస్తున్నారు. గైస్ న్యూ ఇయర్కి అయితే ఇంకా జస్ట్ ఒక 17 minutes ఉందన్నమాట. సో మనమైతే ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతానికి నేను ఎలాంటి టైప్ అంటే న్యూ ఇయర్ రోజు మాత్రం ఎటువంటి ఎంజాయ్మెంట్ పెట్టుకోను. ఈ పార్టీలు పబ్బులు ఇవన్నీ మనకు సెట్ కావు. గమ్మనే దేవుడి దగ్గర కూర్చున్నామంటే ఆ ఇయర్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చి కూర్చునేస్తాం అనమాట. సో ఇక్కడైతే చాలా వరకు తక్కువ మందే ఉన్నారు, కానీ కొందరే వచ్చారనమాట. బట్ అలిపిరి లాస్ట్ ఇయర్ కూడా నేను అలిపిరిలోనే జరుపుకున్నాను, ఈసారి కూడా అలానే చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇంకా ఆల్మోస్ట్ 16 minutes లో మనకైతే న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఇక్కడైతే సౌండ్స్ చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి మనమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. మీకు అసలు చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ వినిపిస్తుందా? నేను చాలా వరకు స్లోగానే మాట్లాడుతున్నాను, అయినా కూడా ఎంత బాగా వినిపిస్తుందో నాకు తెలుస్తుంది. బికాస్ ఏంటంటే తిరుమల అనేది అంత ప్లెజెంట్ ఉంటుంది ఇక్కడైతే అలిపిరి దగ్గర. యాక్చువల్గా చెప్పాలంటే ఇంత ప్లెజెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. పీస్ ఎత్తుక్కోవచ్చు. యాక్చువల్గా న్యూ ఇయర్ టైం ఎలా ఉంటుందంటే న్యూ ఇయర్స్ అంతా కూడా బైక్లో సౌండ్స్ చేసుకుంటూ అరుచుకుంటూ జాలీ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా ఏం లేదు. లైక్ ఇంకొక జస్ట్ 15 minutes న్యూ ఇయర్ అంటే కూడా ఎవరు నమ్మరు, ఎందుకంటే అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడైతే. బట్ ఐ లైక్ దిస్ పీస్. ఇది కొంచెం బాగుంటుంది. అయిపోయిన తర్వాత రోత చేయొచ్చు, పర్వాలేదు, తప్పు లేదు. కానీ ఆ ఒక్క మూమెంట్, జస్ట్ 10-20 minutes మూమెంట్ ఏంటంటే కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసామంటే బాగుంటుంది అబ్బా. ఎందుకు ఊరికే రచ్చలు చేసి మనం ఏదైనా బాగుంటుంది, ఆ మూమెంట్ వరకు బాగుంటుంది. ఆ తర్వాత అదంతా మళ్ళీ రిగ్రెట్ అవుతారు. సో ఆ స్టేజ్ నేను దాటేశాను కాబట్టి చెప్తున్నా. చిన్నపిల్లలు మీరు ఎవరైనా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చెప్తున్నాను చూడండి. అలా వెళ్ళడం, బయటకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం అనేది బాగుంటుంది, కానీ ఒక స్టేజ్ వరకు అది బాగుంటుంది. సో ప్లీజ్ ట్రై టు పీస్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా? ఈ న్యూ ఇయర్ కి నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? 2 days ఒకసారి లాంగ్ వీడియో పెట్టాలని నేను అనుకుంటున్నాను అనమాట. బికాస్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నేను రెగ్యులర్ బ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నా. 2 days ఒక్కసారి ఒక బ్లాగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. మీతో అంత క్లోజ్ గా కనెక్ట్ అవ్వాలంటే నేను షార్ట్స్ తో ఎక్కువగా అవ్వలేను. బికాస్ ఎందుకంటే షార్ట్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ నా లైఫ్ వ్లాగ్ అనేది ఆ రానెస్ బాగుంటుంది కాబట్టి వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అంతమంది సబ్స్క్రైబర్స్ కి నేను జస్టిఫికేషన్ చేయాలి కదా. సో తప్పకుండా రెగ్యులర్ గా 2 days once ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. గైస్ ఇంకా జస్ట్ 3 minutes ఉంది కాబట్టి మనమైతే ఇప్పుడు కర్పూరం వెలిగించేదానికి వచ్చున్నాం అనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సో గైస్, విష్ యూ గైస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ అందరికి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా న్యూ ఇయర్ అయితే సూపర్ గా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకుంటున్నాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. రెగ్యులర్ వ్లాగ్స్ కోసం కష్టపడదాం. సో ఉంటా మరి, బాయ్.